పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నూతన రాజకీయ విధానాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలను నిరసిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రజాపోరు నినాదంతో సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుతో గురువారం పార్వతీపురం స్థానిక సుందరయ్య భవన్ నుండి ప్రదర్శనగా కలెక్టరేట్ చేరుకొని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతి పత్రాన్ని అందించారు. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. కార్పొరేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి ఊతం ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన ఉండడంతో ప్రజల సమస్యల్ని ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఉల్లిపాయల ధరలు 40 రూపాయలు ఉండేవి, ఇప్పుడు 70 రూపాయలు అయ్యాయి. మంచి నూనె 140 రూపాయలు ఉండేది, ఇప్పుడు 200 పైకి వెళ్ళింది. అలాగే టమాటా, నిత్యావసర వస్తువులు ధరలన్నీ విపరీతంగా పెరిగాయి. అంటే ప్రజల ఆదాయం పెరగడం లేదు, కానీ వాళ్ళు తిండి తినేది కానీ లేకపోతే బ్రతకడానికి కానీ అవసరమయ్యేవి పెరిగాయి. ఈ ప్రభుత్వాలు ప్రజల ఆదాయం పెరగటానికి ఏ రకమైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ధరలను పెంచే విధానాల వలన ఈవేళ ప్రజలపై భారం పడుతుంది. కాబట్టి పెంచిన ధరలు తగ్గించాలని చెప్పేసి, అలాగే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఇవాళ బీజేపీకి మేము 300 సీట్లు పైన వస్తాయని చెప్పాము, రాలేదు. కాబట్టి ప్రజాస్వామ్యం మీద దానికి గౌరవం పోయింది. కాబట్టి నియంతృత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండే జమిలీ ఎన్నికలు తీసుకొస్తుంది. జమిలీ ఎన్నికల్లో అది చెప్తున్నది ఏమిటంటే ఎన్నికల ఖర్చు తగ్గిస్తానని అంటున్నది, కానీ ఎన్నికల ఖర్చు తగ్గదు. జమిలీ ఎన్నికల వలన ఎన్నికల ఖర్చు పెరుగుద్ది. ఈవేళ 1000 పోలింగ్ స్టేషన్లో ఎన్నిక జరిగితే దానికి 1000 మిషన్లే ఉండాలి. ఏది ఓటింగ్ మిషన్లు, ఈవీఎంలు. కానీ ఈరోజు ఇక్కడ దేశంలో మన పార్లమెంట్ ఎన్నికలే 7 దఫాలు జరిపారు. ఇప్పుడు దేశంలో అన్నింటికి అన్నిసార్లు ఎన్నికలు జరిగితే ఎన్ని ఈవీఎంలు ఉండాలో, లేకపోతే ఎంత ఖర్చు పెరుగుద్దో మనం ఊహించుకోలేము. అలాగే సిబ్బంది, ఈవేళ ఉన్న సిబ్బందిని అటు ఇటు మార్చి అదే ప్రభుత్వం అదే ఉద్యోగులతోటి పనులు చేయించుకుంటున్నది. కానీ రేపు అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగితే ఎన్ని వేల మంది అదనపు సిబ్బంది ఉండాలో, ఎన్ని కోట్లు ఖర్చు అవుద్దో చూడాలి. ఇది మీ అసంబద్ధమైనది, ఈ ఎన్నికల్ని సరైనది కాదు అని చెప్పేసానంటే వాళ్ళు ఏమిటంటే అన్నీ ఒకటే, దేశంలో అన్నీ ఒకటే జరగాల. ఒకే ఎన్నిక, ఒకే తిండి, ఒకే బట్ట, ఒకే దేవుడు, ఒకే పన్ను, అన్నీ ఒకటే ఉండాలి. ఎందుకు ఒకటి ఉండాలి? పెట్టుబడిదారులు దోపిడీ చేసుకోవడానికి అన్నీ ఒకటి ఉంటే ఈజీ అవుద్ది. కాబట్టి ఎన్నికని కూడా ఒకటి